కొండపల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం కొలువు తీరాక కొట్లాట ఆగట్లేదు. వసంత కృష్ణప్రసాద్ అసమర్థత వల్ల కొండపల్లి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు జోగి రమేష్. మరోవైపు కొండపల్లిని డెవలప్ చేసి తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంటా అంటున్నారు వసంత కృష్ణప్రసాద్. మైలవరంలో మరోసారి రాజకీయ మంటలు రాజుకున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ వర్సెస్ జోగి రమేష్ గా ఉండేది. గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరాక వీరి మధ్య వైరం మరింత ముదిరింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఇద్దరు నేతలు మరోసారి బరస్ట్ అయ్యారు. కొండపల్లి ప్రజల 3 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. కోర్టు వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు దాటుకొని మున్సిపాలిటీలో పాలకవర్గం కొలువుదీరింది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. కొత్త చైర్మన్ ఎన్నికతో ఇక రాజకీయ వివాదానికి తెరపడినట్టేనని అంతా భావించారు. కానీ మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య వైరం మరింత పెరిగింది. వసంత కృష్ణప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు జోగి రమేష్. కృష్ణప్రసాద్ మున్సిపల్ ఎన్నిక కూడా నిర్వహించలేని అసమర్థుడివి. 3.5 సంవత్సరాలు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టావే, సిగ్గుగా లేదా? నీకు సిగ్గు ఉండదు, నీకు శరం ఉండదులే. సిగ్గు శరం ఉంటే ఇవన్నీ ఈ రాజకీయాలు ఎట్టెందుకుంటాయి, తగలబడతాయి. తెలుగుదేశం పార్టీ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, అంటే కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ ఉన్న లీడర్లు కూడా, ఇటువంటి శాసనసభ్యుడు, దరిద్రమైన శాసనసభ్యుడు మొన్నటిదాకా మా పార్టీలో తెచ్చాడు, ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చాడు. జోగి రమేష్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు వసంత కృష్ణప్రసాద్. వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం. వైసీపీ హయాంలో కన్నా కూటమి పాలనలో మైలవరం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.